హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో మనం చాలామందికి ఐఏఎస్లే ఐపీఎస్లే సెటిల్ కావాలంటుంది. అందులో భాగంగా యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే సివిల్స్ ఎగ్జామినేషన్ను 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో అభ్యర్థులు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కానీ సరైన గైడెన్స్ లేక మరియు ప్రిపరేషన్ ప్రణాళిక లేక విఫలమవుతూ ఉంటారు. సో వారందరి కోసం ఎవరైతే బిగినర్స్కు యూపీఎస్సీ ప్రిపరేషన్ టిప్స్ సంబంధించి మరియు టైం టేబుల్ ఏ విధంగా ఫాలో కావాలి, ఎటువంటి బుక్స్ ప్రిపేర్ కావాల్సి సంబంధించి టోటల్ క్లారిటీతో వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో మొదటగా చూసినట్లయితే సిలబస్ను పూర్తిగా తెలుసుకోవాలి. యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం ఎక్కువ సమయం పట్టడానికి ప్రధాన కారణం సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే. ప్రతి ఒక్కరు ప్రతి సబ్జెక్టులో స్పెషలిస్ట్ అయిపోవాలని చూస్తుంటారు. కానీ అన్ని అంశాలపై ఎంతో కొంత పట్టున్న అభ్యర్థులు యూపీఎస్సీ కావాలి. అందుకే మొదటి సిలబస్ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని ప్రణాళిక ప్రకారం పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమగ్ర వ్యూహం ఎంచుకోవాలి. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోసం సమగ్ర వ్యూహం సిద్ధం చేసుకోవాలి. సంవత్సర కాలాన్ని నెలవారీగా ఒక్కో సబ్జెక్టు కేటాయిస్తూ చదువుకోండి. జనవరి టు మార్చి సంబంధించి గణాంకాలు ఉన్న సబ్జెక్టులకు సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ సంబంధించి సబ్జెక్టులకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. వీటితో పాటు మెయిన్స్ కోసం ఆప్షనల్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్ సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ కోసం జనరల్ స్టడీస్ రివిజన్ చేసుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్టులను ప్రిపేర్ టైం టేబుల్ను కేటాయించుకోవాల్సి ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ సంబంధించి ప్రిపరేషన్ వేగవంతం చేయాలి. సమాధానాలు రాయడం ప్రారంభించాలి. దాంతోపాటు వారానికి ఒక రోజు ఎస్ఐ రైటింగ్ సంబంధించి కేటాయించుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ టు డిసెంబర్ సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన ఆప్షనల్ మరియు జనరల్ స్టడీస్ సబ్జెక్టుల రివిజన్ను వీలైనంత ఎక్కువ గంటలు కేటాయించాల్సి ఉంది. నెక్స్ట్ దాని తర్వాత రోజువారీ పత్రికలు చదువుతూ ఉండాలి. న్యూస్ పేపర్ను రోజు చదువుతూ కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి. రోజువారీ వార్తలతో నోట్స్ తయారు చేసుకోవడం, వాటిని అదే సమయంలో రివైజ్ చేసుకుంటూ వెళ్తే సగం విజయవంతమైనట్లే. రోజు వార్తలను సమయం కేటాయించి వాటిలోని గణాంకాలను సబ్జెక్టులతో కలుపుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంచి పుస్తకాలు ఎంచుకోవాలి. యూపీఎస్సీ పరీక్షలకు మార్కెట్లో టన్నుల కొద్ది పుస్తకాలు కుప్పలుగా రీడింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. వాటిల్లో ఉత్తమ పుస్తకాలను ఎన్నుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్గా చెప్పుకోవచ్చు. ఇతరులు సూచించిన పుస్తకాలను చదవడం ఒక సలహా. అయితే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్సీఈఆర్టీ సంబంధించి బుక్స్ కన్నా ప్రత్యామ్నాయం ఏమీ లేదు. కాబట్టి ఎన్సీఈఆర్టీ బుక్స్ను మెయిన్ బుక్ సోర్స్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యూపీఎస్సీ ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులు. నెక్స్ట్ రివిజన్ అలవాటు చేసుకోవాల్సి ఉంది. మీరు చదవడం ప్రారంభించినప్పుడు సులభమైన అంశం కూడా ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. దీనివల్ల మీరు ఎక్కువగా చదివిన కొద్దీ పాతవి మర్చిపోతారు. అందుకే కొత్త సమాచారం తెలుసుకోవడానికంటే ముందు నిన్న చదివిన అంశాలను రివిజన్ చేసుకోవాలి. రోజు రివైజ్ చేసుకోవడం వల్ల మొత్తం టాపిక్ని పూర్తి చేయడానికి తక్కువ సమయం పడుతుంది. దీనివల్ల మరోసారి పునశ్చరణ కూడా సులభమవుతుంది. కాబట్టి రివిజన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ డెడ్ లైన్లు పెట్టుకోవాలి. రోజువారీ, నెలవారీ వ్యక్తిగత లక్ష్యాలను పెట్టుకోవడం అనేది యూపీఎస్సీ సిలబస్ను పూర్తి చేయడానికి ఒక ఉన్నత మార్గంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల చదువుపై మీకు ఏకాగ్రత పెరుగుతుంది. మీకంటూ ఓ టైం టేబుల్ను తయారు చేసుకోండి. దీంతో ఒక చదువులో సంబంధించిన నాణ్యత, ప్రిపరేషన్ సమయంలో తేడా మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే కంపల్సరీ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ కావాల్సి ఉంది. ఫైనల్గా యూపీఎస్సీ పేపర్ విధానాన్ని డీకోడ్ చేయాల్సి ఉంటుంది. పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారనేది డీకోడ్ చేయండి. ఇందుకోసం గత ప్రశ్నపత్రాలను సునిశ్చితంగా పరిశీలించాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారో చూసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను అటెంప్ట్ చేయాలి. మీ ప్రశ్నలు ఎందుకు తప్పయ్యాయి, ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి సంబంధించి టోటల్గా మీరు ఈ విధంగా యూపీఎస్సీ పేపర్ను డీకోడ్ చేయడం ద్వారా మీ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు అలాగే మనలో చాలామందికి అసలు ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఏ విధంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉంటారు. చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు ప్రీవియస్గా ర్యాంకులు పొందిన వారి టైం టేబుల్లో భాగంగా ఈ విధంగా ఒకరు పంపించడం జరిగింది. 7 to 9 AM సంబంధించి పాలిటీ, 9:30 AM to 11:30 AM వరకు జాగ్రఫీ, 12 PM to 1:30 PM వరకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మరియు 2:30 PM to 5 PM వరకు ఎకానమీ, 6 PM to 9 PM కరెంట్ అఫైర్స్, 9:30 to 11 PM వరకు హిస్టరీ, 11 PM to 12 PM వరకు ఈ విధంగా టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకొని మండే టు ఫ్రైడే ప్రిపేర్ కావాల్సి ఉంది. సాటర్డే, సండే డేస్ వచ్చేసి రివిజన్లో భాగంగా టెస్ట్ సిరీస్ను ఫాలో కావాల్సి ఉంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ టైం టేబుల్గా చెప్పుకోవచ్చు. కంపల్సరీ ఇదే ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ విధంగా టైం టేబుల్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బుక్ లిస్ట్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ సంబంధించి చాలామంది క్యాండిడేట్స్ సార్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ సంబంధించి బుక్స్ లిస్ట్ను ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. సో వారి కోసం ఈ విధంగా ఎగ్జాంపుల్ బుక్ లిస్ట్ను ప్రిపేర్ చేస్తున్నాం. మీకు మీ దగ్గర బుక్ లిస్ట్ ఉన్నట్లయితే ఆ విధంగా ప్రిపేర్ కావచ్చు, లేదా ఈ బుక్ లిస్ట్ను కూడా మీరు ఫాలో కావచ్చు.
యాన్షియంట్ హిస్టరీ సంబంధించి ఈ విధంగా ఎన్సీఆర్టీ బుక్స్ను ఫాలో కావచ్చు. మరియు మోడరల్ హిస్టరీ సంబంధించి ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలో భాగంగా బిపిన్ చంద్రపాల్ లాంటి బుక్స్ను ప్రిపేర్ కావచ్చు. ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి మరియు జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ మరియు సైన్స్ సంబంధించి ఈ విధంగా ఒక్కో సబ్జెక్టు సపరేట్గా బుక్స్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ బుక్స్ లిస్ట్ను ప్రిపేర్ అయ్యి మీకు కనుక ఈ బుక్స్ నచ్చినట్లయితే ఒకసారి ఈ బుక్స్ను ఫాలో కాగలరు. నెక్స్ట్ యూపీఎస్సీ 2022 సంబంధించి క్యాలెండర్ అయితే ఈ విధంగా రిలీజ్ కావడం జరిగింది. యూపీఎస్సీ 2022 సంబంధించి ఫిబ్రవరి 2, 2020లో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. పరీక్ష వచ్చేసి 2022 ఫిబ్రవరి 22 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించున్నారు. టోటల్గా అయితే యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామినేషన్ సంబంధించి 2022 ప్రిలిమినరీస్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 5 రోజున 2022లో కండక్ట్ చేయనున్నారు. మరియు యూపీఎస్సీ సివిల్స్ 2022 మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి సెప్టెంబర్ 16 రోజున కండక్ట్ చేయనున్నారు. మరి యూపీఎస్సీ ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి జనవరి టు మార్చ్ 2023లో కండక్ట్ చేయనున్నారు. మరి యూపీఎస్సీ 2022 ఫలితాల తేదీ, అంచనా తేదీ వచ్చేసి ఏప్రిల్ 2023లో ఈ విధంగా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నారు. సో ఎవరైతే యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్స్ ఎగ్జామినేషన్ను ప్రిపేర్ అయ్యి కలెక్టర్లుగా ఐపీఎస్లో సెటిల్ కావాలనుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయగలరు. ఏదైనా డిగ్రీతో కలెక్టర్లుగా మరియు ఐపీఎస్లుగా జాబ్లు పొందాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్కు బిగినర్స్గా ఉంటున్నారో వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మీకైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.